ఈ వీడియోలో నల్ వాల్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా మందికి చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే నీకు క్లారిటీ తెప్పించే బాధ్యత నాది. సో వెల్కమ్ టు SQL 0 to Hero డే 22. నల్ వాల్యూ ఏంటంటే డాటా సెల్ వితౌట్ ఎనీ డాటా. ఆ డాటా సెల్లో ఎలాంటి డాటా లేకపోవడమే నల్ వాల్యూ అంటాం. సపోజ్ ఆ డాటా సెల్లో 0 లేదా ఎంప్టీ స్ట్రింగ్ ఉన్నా కానీ అదొకటి వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ డాటా అనే టేబుల్ చూసుకున్నట్టయితే ఈ టేబుల్లో ఏజ్ అనే కాలంలో ఈ డాటా సెల్లో ఎలాంటి డాటా లేదు, 0 కూడా లేదు. సో ఒకవేళ 0 ఉన్నా అది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డాటానే, కానీ 0 కూడా లేదు కాబట్టి ఇది నల్ వాల్యూ అనమాట. ఈ నేమ్ అనే కాలం చూసుకున్నట్టయితే ఇందులో ఈ డాటా సెల్లో కూడా ఎలాంటి డాటా లేదు. సపోజ్ నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఈ కాలంకి వచ్చేసరికి నువ్వు ఎంప్టీ స్ట్రింగ్ ని ఇన్సర్ట్ చేసావనుకో, అప్పుడు ఇందులో డాటా ఉన్నట్టు. ఆ ఎంప్టీ స్ట్రింగ్ కూడా ఇన్సర్ట్ చేయలేకపోతే ఇది నల్ వాల్యూ అనమాట. సపోజ్ నేను తేజ అని ఇచ్చుకుంటున్నా, ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వాల్యూస్. సో మనం ఈ నల్ వాల్యూస్ ని ఎలా రీప్లేస్ చేయాలో డిస్కస్ చేద్దాం. సో ఈ నల్ వాల్యూస్ ని ఈ కోలెస్క్ అనే కాన్సెప్ట్ తో మనం రీప్లేస్ చేయొచ్చు. సపోజ్ నేను కోలెస్క్ ఏజ్ 0 ఇచ్చామనుకో, ఇది ఏం చేస్తుందంటే ఏజ్ అనే కాలంలో నల్ వాల్యూస్ ఏమన్నా ఉంటే ఆ నల్ వాల్యూస్ అనేవి 0 తోటి రీప్లేస్ అవుతుంది. సపోజ్ నేను ఏజ్ అనే కాలాన్ని రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నా. సెలెక్ట్ కోలెస్క్ ఏజ్ 0 ఫ్రమ్ టేబుల్ స్టూడెంట్స్ టేబుల్ అనుకుంటున్నా, స్టూడెంట్స్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, అది ఏజ్ అనే కాలంని రిట్రీవ్ చేస్తుంది 22. నెక్స్ట్ ఇక్కడ నల్ వాల్యూ ఉంది. నల్ వాల్యూ దేంతో రిప్లేస్ చేస్తున్నాం, 0 తోటి రిప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ 18. నెక్స్ట్ నల్ వాల్యూ దేంతో రిప్లేస్ చేయాలి, 0 తోటి రిప్లేస్ చేయాలి. సో ఇది నల్ వాల్యూ కాన్సెప్ట్.